హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ పాన్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎక్కడ పొందాలనే పూర్తి వివరాలనైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏదైనా కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాంటి డాక్యుమెంట్లలో కీలకమైనవి ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో, ఇవి 2 ఎక్కువగా మనమైతే యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి డాక్యుమెంట్లు లేని కారణంగా పని గూడా ఆగిపోతుంటుంది. అందుకే ఈ డాక్యుమెంట్స్ అనేది కీలకంగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ డాక్యుమెంట్స్ ఎక్కువగా అయితే వినియోగిస్తున్న పరిస్థితి అండి. ఈ డాక్యుమెంట్స్ అంటే మనం అప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకునే ఈ కార్డ్ అంటాము. సో, ఈ ఈ ఆధార్ ఉంది. ఈ పాన్ కార్డు ఇలా అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటే సరిపోతుంది. ఇవి మీ స్మార్ట్ ఫోన్‌లో లేదా మెయిల్‌లో సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఆర్థిక సంబంధ అంశాలకు అయితే పాన్ కార్డ్ తప్పనిసరిగా అయితే మారిందిప్పుడు. మనము బ్యాంక్‌లో 50,000 కంటే ఎక్కువ గాని 50,000 కంటే 50,000 నుంచి డిపాజిట్ చేయాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా పర్మనెంట్ అకౌంట్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. కొన్నిసార్లు మనం మర్చిపోయి వెళ్తూ ఉంటాము. సో, కాబట్టి అక్కడే బ్యాంక్‌లో అక్కడికక్కడే మనము ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ గూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ఈ పాన్ కార్డ్‌ను సులభంగానే మనము ఇంట్లో గాని, ఎక్కడైనా కూర్చొని మన మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ వల్ల చాలా ప్రయోజనాలైతే ఉన్నాయి. పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్ని సార్లైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరు దొంగిలించే పరిస్థితి ఉండదు. ఈ పాన్ కార్డ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఈ పాన్ కార్డ్ కోసం ముందుగా ఇన్‌కమ్ టాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in/iec/FO ఎఫ్ఓ పోర్టల్‌లో అయితే ఓపెన్ చేయాలి. ఇందులో క్విక్ లింక్ ఆప్షన్ అయితే ఎంచుకొని అందులో ఇన్‌స్టాంట్ ఈ పాన్ క్లిక్ చేయాలి. సో, ఇదంతా ప్రాక్టికల్‌గా కూడా చూద్దాము. ఇప్పుడు గెట్ న్యూ ఈ పాన్ కార్డ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. సో, పుట్టిన తేదీ వివరాలను కూడా ఆహ్, ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కొచ్చిన ఓటీపీ ధృవీకరించాలి. ఇక ఆ తర్వాత మీ మొబైల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. చివరగా సబ్మిట్ బటన్‌ని అయితే ప్రెస్ చేయాలి. అయితే పాన్ కార్డ్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా మనము ప్రాక్టికల్‌గా గూడా ఇప్పుడు మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో, ముందుగా మనమైతే ఫ్రెండ్స్ మీరిక్కడ చూస్తున్నట్టుగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ అనైతే చూపిస్తుంది చూడండి. ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ దీనిపైన అయితే మనం ఇప్పుడు క్లిక్ చేద్దాము. సో, ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్‌లోకెళ్తే మనకిక్కడ ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు ఇన్‌స్ట్రక్షన్స్ అనుకుంటా ఇక్కడ వీడియో రూపంలో గూడా ఉంది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏమిటి అనేది డెమో వీడియో గూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో, ఇక్కడ మనము ఆప్షన్స్‌లో సో, ఇక్కడ మనము డౌన్‌లోడ్స్‌లోకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఆహ్, ఇక్కడ క్విక్ లింక్స్ అనేది మనం చూస్తున్నామండి. సో, వీడియోలో చూసినట్లుగా క్విక్ లింక్స్‌లోకైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఇన్‌స్టాంట్ ఈ పాన్ అనైతే ఆప్షన్ ఇక్కడ మనకు అవైలబుల్‌లో ఉంది. సో, దీని మీద అయితే క్లిక్ ఇద్దాము. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ లోడ్ అయింది. సో, లోడ్ అవుతా ఉంది పేజ్ అనేది. సో, లోడ్ అయితా ఉంది. సో, ఇక్కడ మనకు పేజ్ అనేది స్లోగా లోడ్ అవుతాంది.
చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా ఓపెన్ అయింది. ఈ పాన్ అని చెప్పేసి ఫెసిలిటీ ఈజ్ ఫర్ అలాట్మెంట్ ఫర్ ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్. అంటే ఈ ఫెసిలిటీ అనేది మనకి ఇన్‌స్టాంట్ పాన్ కార్డ్ కోసం అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము గెట్ న్యూ ఈ పాన్ కార్డ్ లేదా చెక్ స్టేటస్ డౌన్‌లోడ్ పాన్ మనకు ఆల్రెడీ ఉంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలండి. దీనిపైన. లేదు కొత్తగా అప్లై చేసుకునేవారైతే పాన్ కార్డ్‌ను ఇక్కడ గెట్ న్యూ పాన్ కార్డ్ కాడ అప్లై చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి డౌన్‌లోడ్. సో, ఇక్కడ మనకు ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో, ఈ విధంగా నేనైతే ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేస్తాను. చూడండి. సో, ఈ విధంగా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో, ఈ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎర్రర్ చూపిస్తోంది. సో, ఈ విధంగా మీకు ఆధార్ లింక్ అయి ఉంటేనే ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుందండి. సో, కాబట్టి ఆధార్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఆధార్ అనేది కంపల్సరీ లిస్ట్ అయి ఉంటేనే ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ ఆధార్ నంబర్ తర్వాత ఓటీపీ వస్తుంది. తర్వాత చెక్ స్టేటస్ ఆర్ డౌన్‌లోడ్ పాన్ కార్డ్ ఈ 3 అయితే మనకు ఉన్నాయన్నమాట. సో, నేను రాండమ్‌గా ఒక ఆధార్ నంబర్ కొట్టాను. అది రావట్లేదు. కాబట్టి ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇది వీడియో. ఈ విధంగా సులభంగా మనమైతే ఎక్కడికక్కడే పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ అనేది మన అన్ని అవసరాలకైతే ఉపయోగపడుతుంది. సో, వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.